కాలుతోడ్రా ఎలై నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్, వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. కమ్ ఆన్ డార్లింగ్, యా కమ్ ఆన్. నమస్కారం అండి. నమస్తే. మేము కొత్తగా మాసపత్రిక పెడుతున్నాం. దానికి నేను ఎడిటర్ని. దాని పేరు ప్రేమ. మీలాంటి పెళ్లి కాని యువత యువకుల దగ్గర ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నాం. మీరేమనుకోకపోతే జస్ట్ 5 minutes. అడగండి. ప్రేమ గురించి మీ అభిప్రాయం? యాస్ట్రేలో మిగిలేది బూడిద. ప్రేమ యాష్, అదొక పెద్ద ట్రాష్. మీరు సిగరెట్లు కలుస్తారా? కాల్చను. ప్రేమ గురించి మాట్లాడే మీలాంటి వాళ్ళని కాలుస్తాను. తాజ్మహల్ గురించి మీ అభిప్రాయం ఏంటండి? సారీ, ఆ సినిమా నేను చూడలేదు. నేను అడిగేది సురేష్ ప్రొడక్షన్స్ తాజ్మహల్ సినిమా గురించి కాదండి, ఒరిజినల్ తాజ్మహల్ గురించి. ఆస్ట్రేలియా ఒక శవాన్ని పాతి పెట్టడానికి అంత పెద్ద సమాధి కావాలా? సమాధి ప్రేమకు చిహ్నం కాదా? మరి ప్రేమించుకుని సుఖంగా కాపురం చేసుకుంటున్న దంపతుల మీద మీ అభిప్రాయం? ప్రపంచం మొత్తం తెలిసిన ప్రేమ వివాహం ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానాలది. ప్రేమించుకుని ఏం ఉద్ధరించారు వాళ్ళు? పొట్టుకు చచ్చి పత్రికలకెక్కి బ్రిటిష్ రాజవంశపు పరువు ప్రతిష్టల్ని పబ్లిక్ గా మంట కలిపి చివరికి విడిపోయారు. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా? ఉంది. ఏమిటది? గెట్ అవుట్. అమ్మో పోయినాయన. అమ్మో, అది మామూలు ఆడది కాదు, అది ప్రేమ మీద పగబట్టిన తాచు పాము. ఆ ఆడపాముని బుట్టలోకి లాగాలంటే ఏ నాదస్వరం ఊదాలో నాకు తెలుసు. ఊదుతా, ఆ పిల్ల చెవులో ఊదుతా. గిల్లుతా, ఆ పిల్ల బుగ్గ గిల్లుతా. ఏంటి నువ్వు గిల్లేది? గోకేది? అది అల్లాటప్ప ఆడది కాదు, అదో పెద్ద కంచు. పిచ్చివాడ, ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. ఏదని గడ్డితోనే తోవాలి, దురదని గోళ్లతోనే గోకాలి. చా మాకు తెల్లం. మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచే బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అదొక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నాన్న వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్. ఈ టీవీలో జెమిని టీవీలో ఎవలా పోయావా అని బాబుకి ఎలా ఉంది? వాడికి ఏం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా 3 ముళ్ళు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మద్దు. అయితే డౌటేనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు? ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా. చూపించాం తప్ప. థ్యాంక్స్ రా. తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? అవును. కాకపోతే నాది చిన్న సలహా. ఏంటది? జిప్ ని కచ్చరాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంటిరా? లక్ష్మి, అది వాళ్ళ బొమ్మ, బాగుండదు. వాళ్ళ బొమ్మ వాళ్ళకిచ్చే పరువు పోతుంది. చెప్పేది విను. కాదండి, ఇది నా కృష్ణుడే. ఇక్కడ వెన్న తినేందుకు వచ్చాడు. వాళ్ళు వెన తెరిపించి వెనకాల పంపిస్తారులే. అయ్యా ఏమనుకోకండి, నువ్వు బయలుదేరు. నువ్వు రా చెప్తా. చింత చెట్టు మీదకి చంపాజీ ఎక్కినట్టు ఎక్కడే ఉంది కాదండి, నా కృష్ణుడు కాళీయమర్దనం చేస్తున్నాడు. కనిపించిన ప్రతివాడు నీకు కృష్ణుడే. చంపేస్తా. అలా అనుకుంటే మిమ్మల్ని కూడా కృష్ణుడే అనుకుంటున్నాను. నన్ను మాత్రమే అనుకో, అంతే. నువ్వు దిగరా? ఏమిటి స్వామి, ఆనాడు మా చీరలు నువ్వు దొంగిలిస్తే ఈనాడు ఆ కసితో నీ అక్షరాలు ఎవరైనా దొంగిలిచ్చారా? అలా నట్టుతూ మాట్లాడుతున్నావు ఏమిటి స్వామి? నేను నత్తి కృష్ణుడు అండి. అన్నకి ఆల్రెడీ 4 ఫిక్స్ అయినరు. ఆ ఛాన్స్ నాకు ఇచ్చేయి.
అయితే ఏంటమ్మా, ద్రౌపదికి పంచభర్తలాగా ఈ నరసింహకి పంచభార్యలు. వేణు అన్నా 5 భార్యలు చేసుకోవచ్చంటావా? చేసుకోవచ్చన్నా. ఆ రోజుల్లో శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, ఆ తల 5 కానీ ఆ రోజుల్లో పోలీసులు లేరు. కరెక్టే అన్ను అన్నా. కానీ ఇంకో చిన్న క్లాజ్ ఉందన్న. ఏంటి? 5 ఒప్పుకుంటే చేసుకోవచ్చన్నా. చేసుకోవచ్చంటావా? అయితే రేపే ఫిక్స్ చేసే. ఓకే అన్న. అన్నా 5 నువ్వు చేసుకొని ఎంజాయ్ చేసుకుంటే మాకు జింకిచికి జింకిచికి. బాబు ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా ప్రణామములు. నాథా ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిండా కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా నాదా, నా ప్రాణనాదా, నన్ను అన్యాయం చేసి పోవలదు. నాదా 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 నాదా. అయ్యా ఇదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకొనవలేదు. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? నీవు గూఢచారివని మాకు తెలిసినది. మన పోలీస్. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఇటీ. తెలుగు వన్